Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. బచ్చలమల్లి టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. మూవీ టీం చాలా పకడ్బందీగా పక్కా ప్లానింగ్ తో మూవీ ప్రమోషన్స్ ని చేస్తున్నారు. ఈ రోజు జరిగిన ఈవెంట్ లో కూడా ట్రాక్టర్ అండ్ నొలక మంచు లాంటి సినిమాలు యూజ్ చేసిన వాటితో ప్రమోషన్స్ అయితే బాగానే చేశారు. అండ్ టీజర్ కట్ కూడా బాగుంది. ఒక 2.5 hours పాటు ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారనే ఫీల్ అయితే తీసుకొచ్చింది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఎస్పీ చరణ్ గారి సాంగ్ కూడా బాగుంది. మూవీ బాగుంటే మాత్రం పెద్ద హిట్ అయ్యే ఛాన్స్లన్నీ పుష్కలంగా ఉన్నాయి. పనిలో పని ఇదే ఈవెంట్ లో సుడిగాడు 2ని కూడా అనౌన్స్ చేశారు అల్లరి నరేష్. 2026 లో ఈ మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిటెక్టివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ రోజు ఒక సిరీస్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇది 1970s లో తెలంగాణలో జరిగే ఒక డిటెక్టివ్ థ్రిల్లర్. వికటి కవి ప్రెజెంట్ ఈ ఫెలో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తమిళ అండ్ తెలుగు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. అండ్ ఈ టీజర్ చూసాక నాకైతే భూతత్తం భాస్కర్ నారాయణ మూవీ గుర్తొచ్చింది. ఇలాంటి సినిమాలో డిటెక్టివ్ కి ఎమోషనల్ గా ఏదో ఒక లింక్ ఉంటుంది. మరి వెన్నెల కిషోర్ పై ఎమోషన్ వర్కౌట్ అవుతుందా లేదో చూడాలి. పుష్ప 2 బుకింగ్స్ బెంగళూరులో ఓపెన్ అయ్యాయి, చెక్ చేసుకోండి. టికెట్ ప్రైజెస్ యాజ్ యూజువల్ గా గట్టిగానే పెట్టారు. బెంగళూరు అంటేనే టికెట్ ప్రైజెస్ హెవీగా ఉంటాయి. దాంతో పాటు ఇంకాస్త పెంచి బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. కరోనా టైం వల్ల పుష్ప 1 స్టామినా ఏంటో కర్ణాటకలో తెలియలేదు. బట్ ఇప్పుడైతే చాలా పెద్ద నెంబర్స్ ని కర్ణాటకలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ కన్నడ వర్షన్ కూడా. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ షూటింగ్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉండడంతో సంక్రాంతికి వస్తుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం. బట్ ఇప్పుడైతే విడమియర్చి రిలీజ్ కి రెడీ అయింది. ప్రెజెంట్ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. టీజర్ ని ఇంకొద్ది రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గేమ్ చేంజర్ థర్డ్ సాంగ్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఈ సాంగ్ మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. బేసిక్ గా నేను శ్రేయ ఘోషల్ అండ్ కార్తీక్ చాలా పెద్ద ఫ్యాన్. వీళ్ళు పాడిన యావరేజ్ సాంగ్స్ రిపీట్ లో వింటా. అలాంటిది ఎంత బెస్ట్ సాంగ్ ని డెలివర్ చేయడంతో నా ప్లేలిస్ట్ లో టాప్ యూస్ అయితే మాత్రం దీనికే. పిక్చరైజేషన్ లిరికల్ వీడియోలో అంతగా అయితే ఏం అనిపించలేదు. బిగ్ స్క్రీన్ పై వీడియో చూసాక ఒపీనియన్ చేంజ్ కావచ్చు. బట్ ఇప్పటివరకు వచ్చిన 3 సాంగ్స్ లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక అలానే పుష్ప 2 నుంచి 4th సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. నిన్న కొచ్చిలో పెట్టిన ఈవెంట్ లో దీన్ని రిలీజ్ చేశాడు అల్లు అర్జున్. నాకైతే ఈ సాంగ్ బాగానే అనిపించింది. స్టార్టింగ్ బిట్ అయితే అన్ని లాంగ్వేజెస్ లో కూడా మలయాళంలోనే ఉంటుందని చెప్తున్నారు. ఈ మలయాళం బిట్ ని అప్పుడెప్పుడో దిల్సే మూవీలో చూసాం. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత చూడబోతున్నాం. చూడాలి మరి సాంగ్ ఎలా ఉంటుందో. పుష్ప 2 సెన్సర్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. సెన్సర్ బోర్డు నుంచి యూబీఐ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. సినిమాలో చాలా వైలెంట్ సీన్స్ ఉన్నా కూడా కొన్ని కట్స్ అండ్ బీప్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఓవరాల్ గా యూబీఐ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అండ్ సెన్సార్ నుంచి చాలా మంచి టాక్ వచ్చిందని చెప్పొచ్చు. అండ్ మూవీ రన్ టైం కూడా ఫైనల్ అయింది. ఏకంగా 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్లతో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. సో ఇంటర్వెల్ తో కలుపుకొని 3 గంటల 30 నిమిషాలు. జర్నీకి ఒక 45 minutes వేసుకున్నా కూడా దాదాపు 4.5 hours ఈ మూవీ పైన పెట్టాల్సిందే. మూవీ రేసీగా ఉంటే పర్లేదు, బట్ పార్ట్ 1 లో లాక్ సెన్స్ ఉన్నాయంటే మాత్రం రీసెంట్ గా పెద్ద హీరో సినిమాలు అన్నిటికీ వచ్చినట్టే ఈ సినిమాకి కూడా మిక్స్డ్ టాక్ రావడం పక్కా. ఇక లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు హరిహర వీరమల్లు షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. కళ్యాణ్ గారు కూడా ఈ మూవీకి ఈ వీక్ లో డేట్స్ ఇచ్చారు. సో ఈ వీక్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉండగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాకి ఇదే లాస్ట్ షెడ్యూల్. సో మూవీ అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ కావడం పక్కా. ఈ వీక్ విజయవాడతో ఏకంగా 200 మంది ఆర్టిస్టులతో చాలా పెద్ద షెడ్యూల్ నే ప్లాన్ చేశారు ఏఎం రత్నం. చూడాలి ఈ షెడ్యూల్ ఎన్ని రోజులు ఉంటుందో. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.